ఆస్తమా అనేది జెనెటిక్ డిజార్డర్ అండి. సో, ఫాదర్‌లో గాని, మదర్‌లో గాని, సిబ్లింగ్స్‌లో గాని ఉంటే వస్తుంది. సో, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనము ఏవైతే ఈ ట్రిగ్గర్స్ అని చెప్పుకున్నామో, కొన్ని మందికి ఫుడ్ వల్ల రావచ్చు, కొంతమందికి డస్ట్ వల్ల రావచ్చు. ఎస్పెషల్లీ వీళ్ళకి ఏదైతే కొంతమందికి స్ట్రెస్ వల్ల, ఎమోషనల్ స్ట్రెస్ వల్ల రావచ్చు. వీళ్ళు గమనించాలి. నాకు ఆస్తమా ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? ఆస్తమా ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది అనే దాన్ని బట్టి, ఆ కాజ్‌ని బట్టి, ఆ కాజ్‌కి వీలైనంత దూరంగా ఉండాలి. దాంతో పాటు రెగ్యులర్‌గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఫస్ట్ డైట్, మంచి డైట్ తీసుకోవాలి. లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ వెజిటబుల్ ఆయిల్స్ మానేసేయాలి. వెజిటబుల్ ఆయిల్స్ అంటే ఏంటంటే సన్‌ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, దీంట్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువుంటాయి. హైలీ ఇన్‌ఫ్లమేటరీ. ఈ ఆయిల్స్ మానేసేయాలి. ఫస్ట్ డైట్ గురించి అదనమాట. సో, నెక్స్ట్ వచ్చి స్లీప్. స్లీప్ వల్ల జరగని లాభం అంటూ లేదు. మంచి స్లీప్ ఉంటే. సో, బోత్ క్వాలిటీ ఆఫ్ స్లీప్, క్వాంటిటీ ఆఫ్ స్లీప్. 7-9 అవర్స్ కన్నా వీళ్ళు ఎవ్రీడే నిద్రపోతే ఏంటంటే, వీళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా